హాస్పిటాలిటీ ఇచ్చాను. ఓకే ఓకే సమయం వచ్చింది కాబట్టి కాకినాడ వచ్చింది కాబట్టి ఏంటి ద్వారంపూడికి దెబ్బ మీద దెబ్బ ఇవన్నీ కూడా వరుసగా ఆయన ఎంపైర్ని అంతని కూలగొడుతున్నారా పొలిటికల్ పరంగా? ఉన్నాడా ఇంతకు ద్వారంపూడి? అదేంటి నాకు తెలీదు. ఎక్కడున్నాడు సార్? పక్కన ఉన్నాడు ఉన్నాడా అని చూడండి అదిగో వైట్ షర్ట్ మీరు దీంట్లో టీవీలో చూపించద్దండి. ఎక్కడ కనిపించి వచ్చి ఆయన మాట్లాడిన బూతులు నాకు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కడిని గల్లా బట్టి ఏమయ్యా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదో లేదో వచ్చి ఇది అన్యాయం అక్రమం అని రమేష్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఆయన మాట్లాడలేదు ఎక్కడ నాది అన్యాయం అక్రమం అని. వంశీని అరెస్ట్ చేయడం అన్యాయం. వంశీ అందగాడు కాబట్టి ఆయన ఎందుకు అరెస్ట్ చేసినారు? ఇప్పుడు మరి అందవిహీనుడు అయిపోయినాడు జైల్లో పెట్టి ఇట్లాంటి బాధలు నేను చెప్పలేదే ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. ఇవన్నీ సార్ ప్రజలు నేను అనేది అల్టిమేట్ గా సామ్రాజ్యం ఇచ్చినా కూల్చేసినా ఏకఛత్రాధిపత్యం ప్రకటించినా అది ప్రజలు సార్. అల్టిమేట్ గా జనసేన పార్టీ ప్రజలకు మ్యాండేట్, ప్రజలకు తల వంచి ప్రజా సమస్యలకు తల వంచి పనిచేస్తుంది. అటువంటిప్పుడు మాకు పిఠాపురమే కాదు ఏ పురమైనా నిజంగా మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ తిరుగులేదన్నది 100% గా చెప్తాను. ఓకే విజయ్ సార్, ఏంటి జడ్పీటీసీలు ఎంపీపీలు ఇవి వదిలేసుకుంటున్నారు? ఇది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అవ్వదా? జనాల్లో నెగిటివిటీ రాదా? ఏంటి ఇంత పెద్ద మ్యాండేటరీ వచ్చి ఇవన్నీ కూడా ఎందుకు మళ్ళీ వైసీపీ వాళ్ళకి వెళ్తున్నాయి అన్నది? సార్ మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు కాదు. వీళ్ళు ఎన్నికల్లో అప్రజాస్వామికంగా అధికార బలాన్ని మదాన్ని డబ్బుని వెదజల్లి బెదిరింపులతో లేదు హత్యలతో నామినేషన్లు కూడా వేయించకుండా ఎంతో తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పూని చేసినటువంటి ఆ రోజుల్లో ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తే అక్కడక్కడ స్థానికంగా ఉండే కంపల్షన్స్ బట్టి కొంతమంది పోటీ చేశారు. మా నాయకులు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు అటువంటి ఎన్నికలు ఇప్పుడు మీరు శౌర్యం అనే ఒక సినిమా ఉందండి, గోపీచంద్